Okay. Good morning. Sorry. Good evening. Starting parla. Good morning చెప్పొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ టైం డేలో కలుస్తున్నాం కదా, సో కాబట్టి మనం గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు, తప్పలేదు. ఓకే, ఎస్. ఓకేనా? సో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ వ్యూవర్స్, స్టూడెంట్స్. మీ అందరికీ ముందుగా ఉద్యోగాలు సాధించాలి అనుకునే అభ్యర్థులందరికీ నా తరపు నుంచి శుభాభివందనములు. మీరు చక్కగా మంచి ఉద్యోగాలు, మంచి పొజిషన్లో ఉంటారు. దానికి మన సాక్షి ఛానల్ సపోర్టు, ఓకే, ఇవన్నీ కూడా మీరు తీసుకుంటారు అని భావిస్తూ, రైట్, మనం ఈరోజు పేపర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నిన్నటి అంటే మొన్న పేపర్ది కంటిన్యూషన్. ఓకే, మన పేపర్ కంటిన్యూషన్లో ఏం క్వశ్చన్స్ 89 వరకు అయినాయి, 90 నుంచి. ఓకే, జాగ్రత్త చూడండి. ఇక్కడ 65% ఆఫ్ 630 మైనస్ 110.5 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పర్సెంట్ ఆఫ్ 29.9. ఓకేనా? వీటిల్లో ఫస్ట్ ఎలా ఉంటుంది ఇది చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను క్వశ్చన్ మళ్ళీ రాస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, అది స్టెప్ కాదు. మీకు ఏంటంటే క్వశ్చన్ కనపడటానికి, నీట్గా అర్థం అవడానికి. 65% ఆఫ్ 630, ఓకే, మైనస్ 110.5 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పర్సెంట్ ఆఫ్ 29.9. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 65 ఇంటూ 63 రెండింటిని మల్టిప్లై చేసేయండి ఫస్ట్. అంటే ఎలా వస్తుందో చూడండి. 3 5s are 15, 3 6s are 18, 6 5s are 30. ఓకే, 30 ప్లస్ ఇక్కడంతా 18, 18 ప్లస్ 30 ఎంత? 48, ప్లస్ 1 ఎంత? 49. అలా ఉంచేసేయండి. ఇప్పుడు లాస్ట్లో 6 6s are 36, 36 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది? 4, 40. ఓకేనా? ఎంత వస్తుంది అప్పుడు? 405. ఓకే, 405 పాయింట్. ఇక్కడ ఇంకోటి కూడా డెసిమల్ ఎందుకండి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జీరోకి బై 100, ఒక జీరో క్యాన్సిల్ అయింది, ఇంకొక జీరోకి సంబంధించి ఒక డెసిమల్ పెట్టా. అర్థమైందా? ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి చూడండి ఇక్కడ ఎంత వస్తుందో. 110.5. ఓకేనా? 110.5, 110.5 తీసేసేయండి. ఎంత? మైనస్ కదా అక్కడ ఉంది. ఎంత వస్తుంది? 9. ఇక్కడ ఎంత వస్తుంది? 10లోంచి 1 పోతే 9. ఇక్కడ ఎంత వస్తుంది? 1 తీసే 1 క్యాన్సిల్ పక్కకి వెళ్ళిపోతుంది కదా, 3 ఉంటుంది. 3లోంచి 1 పోతే 2. ఎంత వస్తుంది? 299. ఓకే, ఇప్పుడు చూడండి, 299 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పర్సెంట్ ఆఫ్ 29.9. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 299 ఇంటూ 100/29.9. ఈ కింద డెసిమల్ తీసేస్తే పైన వస్తుంది 0 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 299 క్యాన్సిల్ అయిపోతాయి. ఎంత మిగులుతుంది? 1000 మిగులుతుంది ఆన్సర్. ఓకేనా? అంటే మనకి ఇందులో టఫెస్ట్ పార్ట్ ఏం కనబడుతున్నది? 65 ఇంటూ 63, అంతమించి ఇంకేం లేదు. అంటే 2 డిజిట్ 2 డిజిట్. లాస్ట్ క్లాస్లో నేను యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటిదే చెప్పున్నా. అర్థమైందా? ఓకే, సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఏంటి నెక్స్ట్ చూడండి, ఒక్క నిమిషం. ఎస్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. రైట్, చూడండి.
మంచి కలర్ బ్లాక్ అయితే కనుక మీకు ఇంకా నీట్గా కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీకి వెళ్ళింది. అప్రాక్సిమేట్లీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేద్దాం. ఓకే, రౌండ్ ఫిగర్ ఏది ఉంటే అది లాక్కుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఆన్సర్లు చూడాలి. అప్రాక్సిమేట్లీ ఇచ్చినప్పుడు ముందు ఆన్సర్లు చూడాలి, ఆన్సర్ చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీకి నన్ ఆఫ్ దీస్ ఉండదు. ఇక్కడ ఇచ్చాడు, అది మన బ్యాడ్ లక్. అది ఎగ్జామ్ రాసేటప్పుడు వాడు కొంచెం టఫ్ చేసినట్టు, ఒకవేళ నన్ ఆఫ్ దీస్ కూడా అవుతుంది కదా అనే పాసిబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి అప్రాక్సిమేట్లీ అంటే దాని దగ్గర వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 26.89 ఇంటూ 168.98 ప్లస్ 5317. ఓకే కదా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను క్వశ్చన్ రాస్తాను, చూడండి ఒకసారి. ఎంత? 26.89 ఇంటూ 168.98 ప్లస్ 5317. ఓకేనా? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఆన్సర్లు చూడండి. 8980, 8880, 10980, 9880. నెక్స్ట్ నన్ ఆఫ్ దీస్, అది రాయక్కర్లా, అది అవసరం లేదు. ఓకేనా? ఓకే, వెంకట్ హాయ్. ఓకే, నవీన్ హాయ్, నీలిమ హాయ్, కళ హాయ్. చూడండి, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దీన్ని నా సౌకర్యానికి 27 చేస్తున్నా. ఎందుకంటే ఇది కూడా దగ్గరలో ఉంది కదా, 0.89 ఉంది కాబట్టి. దీన్ని నేనేం చేస్తున్నానంటే 170 చేస్తున్నా. అర్థమైందా? ప్లస్ 5317 అంటున్నా. ఇప్పుడు చూడండి ఒకసారి, 17 7 జార్ ఎంత? 119. ఓకేనా? ఇప్పుడు 17 2 జార్ ఎంత? 34 ప్లస్ 11 ఎంత? 45. ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిస్మల్స్ పెట్టాలి? జాగ్రత్తగా చూడండి. ఇంక డిస్మల్స్ కూడా ఏం లేదుగా, అన్ని డిస్మల్స్ అయితే రౌండ్ ఫిగర్లు వేసుకున్నాంగా. అర్థమైందా? దీనికి ఏం చేయాలి? ఇప్పుడు 5317 వేయాలి. చూడండి, ఇక్కడ 7 0 9 9. ఇప్పుడు 9907కి దగ్గరగా ఏ నెంబర్ ఉంటే అది ఆన్సర్. 9907కి ఎక్కడి ఉంది? కరెక్ట్గా 20 చిల్లరలో దగ్గరలో ఉంది. ఏంటి ఆన్సర్? 9880. నేను రౌండ్ ఫిగర్ తీసేసా కదా, రౌండ్ ఫిగర్లు ఇంకా అది అక్కడ ఏం చేశాను? 26.89 అంటే 27కి కుదిరిచ్చా, అంటే పెంచా కాబట్టి ఇక్కడ పెరిగింది, ఆ 20 పెరిగింది. దానికి కొంచెం దిగువలో అంటే 9907 కొంచెం దిగువలో ఉన్నది. ఆన్సర్ ఏంటి? నియరెస్ట్గా 9880. సింపుల్ ఆన్సర్. అనవసరంగా 26 × 89, 168 × 98 అని కూర్చొని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది నాన్న. ఈ ఒక్క ఎగ్జామ్కి ఆ ఒక్క లెక్కే సరిపోతుంది. ఓకే, కాబట్టి అలా చేయకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 1527 into 0.3 plus 38% of 380 plus 49 into 0.49. అది జీరో అని మనం ప్రొనౌన్సియేట్ చేయాల్సిన అవసరం లే, దాన్ని మనం క్యాలిక్యులేషన్లో తీసుకోవాల్సిన అవసరం లే. ఓకేనా? చూద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ 1527 into 0.3. ఓకేనా? 0.3 plus 38% of 380. ఓకేనా? ప్లస్ 49 into 0.49. నేను ఒక్క మాట చెప్తాను మీకు, కన్వీనియంట్ ఉంటే హెచ్ వేద్దాం, ఇందాకలాగా కన్వీనియంట్ లేకపోతే హెచ్ వేయద్దు. అర్థమైందా? అంటే ఏంటంటే చేసే పాసిబిలిటీ కనుక ఉంటే, ఇది చేయటానికి కుదురుతుంది, మనం బాగా చేయొచ్చు అనుకుంటే చేసేయటమే. పాసిబిలిటీ లేదు అంటే నియరెస్ట్గా లాగటమే. ఇప్పుడు 1527 into 3 అంటే 3 మల్టిపుల్ అంటే పెద్ద ప్రాబ్లం కాదు కదా. ఓకేనా? ఎందుకంటే 23 27 3 ఎంత? 81, 15 3 ఎంత? 45 అయిపోయింది. 1527 into 3 ఎంత? 4581. 1 డెసిమల్ ప్లేస్ పెట్టుకుంటే ఎంత వస్తుంది? 45.81. జాగ్రత్తగా చూస్తుండే ఒక్కొక్కటి. ఇప్పుడు 38% ఆఫ్ 380. 380లో 38%. కష్టపడక్కర్లా. 38 ఎంత? 38 స్క్వేర్ 144 అంటే ఎంత? 1444. పక్కన 0 పెడితే ఎంత?
14,440. పర్సంటేజ్ ఇక్కడ డినామినేటర్లో 100 అన్నాడు కాబట్టి 2 డెసిమల్స్ వస్తాయి. అప్పుడు ఎంత వస్తుంది? 14,144.4. ఓకేనా? మైనస్లో ఉన్నాయి చూడండి ఒకసారి, ఏం లేవు కదా, హ్యాపీ, అన్ని ప్లస్లే. ఓకే, ఇప్పుడు ఎంత అన్నాడు? 49 × 49, 49 × 0.49. ముందు డిస్మల్స్ కాదు, ముందు హెచ్ వేసిన తర్వాత డిస్మల్స్ ముచ్చటకి వెళ్దాం మనం. అర్థమైందా? ముందు హెచ్ వేసిన తర్వాత డిస్మల్స్ ముచ్చట. ముందు 49 × 49 అంటే 49 అనేది అరౌండ్ 50. ఇది క్యాలిక్యులేషన్. 50కి 49 ఎంత తగ్గింది? 1 తగ్గింది. తీసేస్తే ఎంత? 48. హాఫ్ చేయండి, ఎంత? 24. ఇప్పుడు 49 50కి ఎంత తగ్గింది? 1 తగ్గింది. 1 స్క్వేర్ ఎంత? 1 కాదు, 01. అప్పుడు ఆన్సర్ ఎంత దీనికి? 24.01. ఆన్సర్ ఎంత? 24.01. దీనికి 2 డెసిమల్స్ పెడితే ఎంత? 24.01. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1 5 2 8 16, ఎంత వస్తుంది? 9 10 12 6 626.51. కాబట్టి నియరెస్ట్ గా ఆన్సర్ ఏదైతే ఉందో మనం అది పెట్టాలి. 626 చూడండి, 626.51. కాబట్టి ఆన్సర్ ఏం కనబడుతుంది ఇక్కడ మనకి? ఏం కనబడుతున్నది? ఇది 2 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడుది అసలు నేను ఆ స్టేజ్కి వేస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా మతికి పెట్టుకోండి అన్న. నేను దీన్నే మీకు ఒక్కసారి క్వశ్చన్ రాసి దాన్ని ఎలా ఏ స్టైల్లో చేయొచ్చో నేను చెప్తాను మీకు. ఒక్కసారి వన్స్ ప్లీజ్ వెయిట్. 4830 డివైడెడ్ బై √2314, ఓకే, ఇంటూ 22.678 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 2314కి రూట్ ఉందా? 2314కి రూట్ ఉందా? 2304కి అయితే రూట్ ఉంది, 48. అంతేగాని 2314కి రూట్ లేదు. ఏంటది? 2314కి రూట్ లేదు. కాబట్టి నియరెస్ట్ రూట్ ఏది? 48. ఓకే, జాగ్రత్తగా చూడండి. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 48. పైన ఎంత ఉంది? 48 100s లో ఉంది, అంతే కదా? అంటే 30 ఉంచండి, కంగారు పడద్దు. ఓకేనా? 30 ఉంచండి. అయితే ఎంత ఉంది? 48 100s లో ఉంది కదా, అంటే మల్టిప్లై చేస్తే ఎంత ఉంటుంది? 100. ఇప్పుడు 100 × 22.67 మల్టిప్లై చేస్తే ఎంత? 2267. 2267 కన్నా ఇంకొంచెం పెచ్చు ఉంటుంది. అంటే దీనికి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడో ఓసారి చూద్దామా? ఫస్ట్ వచ్చేసి 2230, 2195, 2400, 2315, 2600. ఏదేంటుంది ఆప్షను? నేను అది తీసేసాగా, ఇది నేను తీసేస్తున్నా, జాగ్రత్త చూడండి. కాబట్టి ఆన్సర్ నియరెస్ట్ గా 2230 ఛాన్స్ ఉంటుంది. 2230 ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది 2315. ఓకేనా? సింపుల్, అసలు మొత్తం చేయాల్సిన పనే లేదు. ఓకే, జాగ్రత్తగా చూడండి. క్యాలిక్యులేషన్ పార్ట్ అప్రాక్సిమేట్లీ ఇచ్చినప్పుడు మీరు వెళ్లాల్సిన పద్ధతి ఇదే, అంతేగాని కూర్చొని బండ కొట్టుడు దయచేసి ఎవరు కొట్టద్దు. ఓకేనా? అది నెక్స్ట్ 3 2/7 ప్లస్ 6 1/7 మైనస్ 2 1/7 ప్లస్ 13 2/3 చూద్దారి. ఓకే, చూడండి ఒకసారి మళ్ళీ నేను నీట్ క్వశ్చన్ వేస్తా. 3 2/7 ప్లస్ 6 1/7 మైనస్ 2 1/7 ప్లస్ 13 2/3. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఈ ప్లస్ 1/7 మైనస్ 1/7 క్యాన్సిల్ కొట్టేద్దాం. ఓకేనా? 6 లోంచి 2 తీసే ఎంత? 4. 4 + 3 ఎంత? 7. 7 2/7 ప్లస్ 13 2/3. ఓకేనా? ఇక్కడ ఎంత వస్తుంది?
7 ప్లస్ 13 కూడి 20 వేసేయండి. ఓకేనా? ప్లస్ ఇప్పుడు ఈ రెండు వేయండి. ఎంత వస్తుంది? ఈ రెండు కూడితే ఓన్లీ ఈ రెండు ఫ్రాక్షన్సే. ఈ రెండు ఫ్రాక్షన్స్ చూడండి. 7 3 జా 21, 2 3 జా 6, 7 2 జా 14. ఎంత వస్తుంది? 20/21. 20/21 అంటే 20/21 అంటే ఏంటి? అప్రాక్సిమేట్లీ ఒకటేగా. ఒకటికి దగ్గరలో అంటే 20 ప్లస్ 0.999 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత? 20 ప్లస్ 0.97 అలా అప్రాక్సిమేట్లీ వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ అంటే రౌండ్ ఫిగర్ అంటే ఎంత? 21ఏగా, అవునా కదా? అర్థమైందా? ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి. ఇప్పుడు 11.25% ఆఫ్ 135 ఇస్ ప్లస్ 8.72% ఆఫ్ 463. సింపుల్. ఒక్కసారి ముందు మీ రెండు చూద్దాం. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను క్వశ్చన్ రాస్తున్నాను. 11.25% ఆఫ్ 135 ప్లస్ 8.72% ఆఫ్ 463 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఓకేనా? ఇప్పుడు మనం దగ్గరికి వేస్తే ఇది అడ్జస్ట్ చేద్దాం. చేస్తే ఒకటి ఇక్కడ 5 తీసేద్దాం. ఈ రెండు తర్వాత అడ్జస్ట్మెంట్ చేద్దాం. చేస్తే అప్పుడు 13 × 11 ఎంత? మామూలుగా అయితే కనుక 140 ఎంత వస్తుంది? 143 అంతే కదా. 13 × 11 143. ఇప్పుడు డెసిమల్ ఉంది కాబట్టి ఒకవేళ 14 అనుకున్నాం అనుకో. 14 అనుకుంటే 14 × 11 ఎంత? 154. రెండిటికి సెంటర్ ఎంత? 15 తీసుకోవచ్చు కదా. అదే 150 అంటే ఇక్కడ ఒక డెసిమల్, ఇక్కడ ఒక డెసిమల్, 0 తీసేస్తే 15 వస్తుంది. అంతే కదా? అర్థం కదా? మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దీంట్లో 11% అంటే 13 కదా. 11% అంటే ఇక్కడ మనం పర్సంటేజ్ మనం జాగ్రత్తగా తీసుకుంటే కనుక చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, డెసిమల్స్ అన్ని తర్వాత పెట్టుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే దీన్ని తీసేసి మామూలుగా 13 కనుక తీసుకుంటే 143 వస్తుంది. 14 తీసుకుంటే 154 వస్తుంది. కానీ అది ఉండదు, ఇది ఉండదు. సెంటర్లో రెండింటికి మధ్యలో ఉంటుంది. సెంట్రల్లో ఉండేటట్టయితే ఎంత ఉంటుంది? అప్పుడు 150 ఉంటుంది. 150 అంటే ఇక్కడ డినామినేటర్ బై 100 ఉంటుంది కదా. 100 ఉన్నప్పుడు ఇక్కడ 150 ప్లస్ ఇక్కడ ఇంకో 0 ఉందిగా. మనం వేసింది 13 × 11. 13 × 11 14 × 11 వేసాం. ఆ రౌండ్ ఫిగర్లో 150 లేదా 140 మా మధ్యలో సంబంధించి చేసుకున్నాం. 154 143. ఇక్కడ ఇంకో 0 ఉంది కదా, ఇంకో ప్లేస్. అప్పుడు ఈ రెండు ప్లేసులకి ఇక్కడ బై 100 ఉంటుంది కాబట్టి క్యాన్సిలేషన్ పోతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 15 వస్తుంది. చాలా జాగ్రత్తగా. అందుకనే లెక్కల్లో క్యాలిక్యులేషన్ పార్ట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే ప్రాక్టీస్కి ఒక లెక్కని 1కి 100కి 1000 సార్లు ఆమెను కూర్చొని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అంతేగాని ఒక్కసారి చేసి అయిపోయింది వచ్చేసింది అని పక్కన పడేయకూడదు. మన వాళ్ళంతా చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వచ్చలే బాబా నెక్స్ట్కి వెళ్దాం ఏదో కొత్తది చూద్దాం అన్నట్టు. ముందు చేసిన గుర్తుండవు, కొత్త చూసేది ఏంటి? అర్థమైందా? చేసిన గుర్తుండాలి కదా. సో కాబట్టి అలా వద్దు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ 7.2 తీసుకొచ్చి ఇక్కడికి వేద్దాం. అంటే దీన్ని రౌండ్ ఫిగర్ చేసేసి 8 వేసుకొని దీన్ని ఏం చేద్దామంటే రౌండ్ ఫిగర్ 5 చేద్దాం. డెసిమల్ పైన డినామినేటర్లో 100 కదా, 100కి 2 డెసిమల్స్ పోయినాయి కదా. ఈ 2 డెసిమల్స్ ఇక్కడ పెట్టేసుకుంటే 4.63 కదా. 4.63 కాకుండా దీన్ని ఏమందామంటే కాసేపు 5 అనుకుందాం. అప్పుడు 8 × 5 ఎంత? 40. 40 ప్లస్ 15 ఎంత? 55. ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 55. ఏది ఉంటే అది ఆన్సర్. జాగ్రత్తగా చూసుకోవాలి. రౌండ్ ఫిగర్లు చేసేటప్పుడు చాలా అవి కూడా మీరు ఏం చేస్తారంటే 1కి 2 సార్లు జనరల్ క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు రౌండ్ ఫిగర్కి ట్రై చేయండి. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఆ రౌండ్ ఫిగర్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే
కాన్ఫిడెంట్గా చేసేది. ఇక్కడ ఇది ఇప్పుడు 8.72లో తగ్గించినప్పుడు ఇక్కడ పెంచాలి, అంతేగాని 2 పెంచకూడదు 2 తగ్గించకూడదు. అప్పుడు ఏంటంటే చాలా చేంజ్ వస్తుంది టోటల్లో. ఒకటి తగ్గించినప్పుడు ఒకటి పెంచాలి. 2 హెచ్చ వేస్తున్నప్పుడు దీన్ని రౌండ్ ఫిగర్ తగ్గించామనంటే ఇది తెచ్చి దీన్ని కూడాలి, అప్పుడు దీన్ని పెంచాలి, అప్పుడు 2 హెచ్ వేయాలి. అప్పుడు యాక్యురేట్ మనకు కరెక్ట్గా అప్రాక్సిమేట్లీ దగ్గర నెంబర్ వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది క్యాలిక్యులేషన్. అర్థమైందా? సో రైట్, ఇప్పుడు మీకు పాపం నెక్స్ట్ 105 క్వశ్చన్. ఇది నిన్న అయిపోయింది. అలాగే 106 కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే 107 చూడండి. The sum of five numbers is 825. The average of first two is 196.5 and the average of the last two numbers is 186. Find the third number. Okay na? చూడండి. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ 5 నెంబర్స్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్. ఓకేనా? ఫస్ట్ 2 నెంబర్స్, ఫస్ట్ 2 నెంబర్స్ ఎంత? 196.5. అలాగే లాస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ ఎంత? 186. ఓకేనా? అంటే ఎంత వస్తుంది చూడండి ఇక్కడ, 19 ఎంత? 38, 393. ఇది 196 ఇంటూ 196.5 ఇంటూ 2, 186. దీనికి ఎంత వస్తుంది అప్పుడు? 186 అంటే 36, 37, ఇక్కడ 2. ఓకేనా? అంటే 372. ఇప్పుడు ఈ రెండు కూడితే 1, 2, 4, 5 వస్తాయి. దానిలో నుంచి 1, 2, 3, 4 తీసేస్తే ఎంత? ఈ రెండు ఏమేంటి? 1 + 2. ఈ రెండేంటి? 4 + 5. ఇదేంటి? 1 + 2 + 3 + 4 + 5. ఇప్పుడు ఈ 5 నంబర్ల నుంచి మొదటి 2, 4 చివరి 2 మొత్తం ఎన్ని? 4 నంబర్లు తీసేస్తే మధ్యలో ఉన్నది బయటకు వచ్చేస్తుందిగా, అవునా కదా? అవి 3 కూడితే ఈ రెండు కూడితే ఎంత చెప్పండి? 5, 6, 6, 1, 7. ఎంత వచ్చింది? 765. అర్థమైందా? ఎంత వచ్చింది? 765. ఇప్పుడు ఇక్కడ 825లో నుంచి ఇదేంటి? 1 + 2 + 3 + 4 + 5 మైనస్ 1 + 2 + 4 + 5 తీసేస్తే ఏంటి? ఇంకా థర్డ్ నెంబర్ ఎంత వస్తుంది? ఎంత ఇది? 765. తీసేస్తే ఎంత? 60 ఈజ్ ద థర్డ్ నెంబర్. నేను మీకు అర్థం అవడానికి నీట్గా వేస్తున్నాను అంతే తప్ప అవేమి పెద్ద స్టెప్పులు కావు, మీరు కంగారు పడద్దు. ఓకేనా? యా, స్మార్ట్ ఎడ్యుకేషన్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. ఓకే, నేను మీకు అర్థం అవడానికి కొన్ని నేను వేస్తుంటాను, అవన్నీ కూడాను అన్నెసరీ స్టెప్స్. మీకు ఏంటంటే అర్థం అవడానికి ఇక్కడ. అదే కనుక డైరెక్ట్ క్లాస్ అంటే ఫేస్ టు ఫేస్ క్లాస్ అయితే ఇవన్నీ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే మీకు నేను క్వశ్చన్ చదువుతుంటా కాబట్టి. ఇప్పుడు కూడా ఓకే, రైట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న, ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్, సారీ క్వశ్చన్ డిస్ప్లే చేద్దాం కదా. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ కరెక్ట్ బి అరేంజ్డ్? కరెక్ట్ అనేది మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 + 4 ఎన్ని? 7 వర్డ్స్ ఉన్నాయి. అందులో 7 లెటర్స్ ఉన్నాయి. ఆ 7 లెటర్స్ లో రిపీటెడ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? C ఒకటి ఉంది, R ఉంది, అంతే కదా? చూద్దాం. అంటే ఏం లేదు దానికి, ఫ్యాక్టోరియల్ 7 బై ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ 2 అంటే ఎంత? 1 + 2 సారీ 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 బై 1 × 2 × 1 × 2. 2 2 ఎంత? 4 క్యాన్సిల్ చేసేయండి, అయిపోయింది. 7 6 42. ఓకే, 42 × 5 ఎంత? 210. ఓకేనా? 210 × 3
210 into 3 ఎంత 630 630 into 2 ఎంత 1260 ఎంత వస్తుంది 1260 చూడండి a sum of money is divided among A, B and C, A, B, C and D in the ratio of 2:3:5:9. If the share of D is 2,490 rupees more than the share of B, then what is the total amount of money C and B together? Okay, ఇప్పుడు లెక్కలను చూద్దాం ఒకసారి. D B కన్నా ఎంత ఎక్కువ తీసుకున్నాడు? D B కన్నా ఎంత ఎక్కువ? B 3, D ఎంత 9, ఎంత ఎక్కువ? 6 ఎక్కువ, అంతే కదా. ఇప్పుడు BC ఎంత? BC 8, అవునా? అయిపోయింది. 6 2490 అయితే నెక్స్ట్ ఎంత? 8 ఎంత? ఇంకేంటి చూడండి ఒకసారి, సింపుల్. ఇక మళ్ళీ మనం చేయాల్సిన పనిలే. ఎంత? 6 parts 2490 అయితే 8 parts ఎంత? అర్థమైందా? ఇది కూడా అసలు ఇంకా బెస్ట్ ఏంటి తెలుసా? 2 3 2 4, ఓకే. 2490/3 into 4, 2 ఎన్నిసార్లు పోతుంది? 3 8 24, 3 3, ఓకేనా. ఇప్పుడు చూడండి, 404 4 3 ఎంత? 12, 8 4 8 32 + 1 33, ఎంత? అప్పుడు చూడండి 3320. సింపుల్ కదా. మళ్ళీ వాళ్ళ షేర్లు వీళ్ళ షేర్లు అసలు అవేం కనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఏంటి చూసుకోండి ఒకసారి. ఓకే, అయితే నెక్స్ట్కి స్కిప్ అవ్వచ్చు. మనం ఫాలో అవుతున్నారు కదా? యా, నెక్స్ట్ చూడండి. In a college election between two candidates, one got 55% of the total valid votes. 25% of the votes were invalid. If the total number of votes were 16,200, what is the number of valid votes gotten by the other candidate? You are not expected to calculate the exact number of votes. అంటే ఏంటంటే రౌండ్ ఫిగర్ వస్తే డిస్మల్స్ వస్తే రౌండ్ ఫిగర్స్ ఏమంటున్నాడు? అది గోల, ఓకేనా, వదిలేసేయండి అది. ఇప్పుడు చూడండి ఒక్కసారి దీనికి నేను ఒక స్ట్రైట్ మోడల్ చెప్తా, షార్ట్ కట్ చెప్తా. యాక్చువల్గా 3 మోడల్స్ ఉన్నాయి, 2 చెప్తా సరిపోతుంది, ఓకేనా. ముందు టోటల్ ఓట్స్ ఎంత ఉన్నాయి? 16,200. ఇందులోంచి ఇన్వాలిడ్ ఓట్స్ అంటే చల్లని ఓట్లు. నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్కి దాదాపు చాలా మందికి చల్లని ఓట్లు అంటే తెలియదు. ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి కదా, ఓకేనా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఒకవేళ నువ్వు తప్పు బజర్ నొక్కావనుకో, బీప్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు అక్కడ ఎవరో ఒకళ్ళు పోలింగ్ బూత్లో ఎవరో ఒకళ్ళు వచ్చి, బూత్ ఆఫీసర్ ఎవరో ఒకళ్ళు వచ్చి ఇలా కాదు ఇలా అని చెప్పి నొక్కుతారు. అర్థమైందా? అప్పుడు మనం రైట్గా నొక్కుతాం, మనకి ఎవరిది కావాలంటే అది పడుతుంది. అయితే ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఇంత పొడుగు బ్యాలెట్ పేపర్ ఉండేది. ఆ పేపర్లో కంటెస్టెంట్స్ మొత్తం పేర్లు ఉండేవి, వాళ్ళ సింబల్స్, వాళ్ళ గుర్తులు, వాళ్ళ పేర్లు అవన్నీ ఉండేవి. ఏం చేసేవాళ్ళం అంటే ఇట్లా గుద్ది, ఒక చెక్క ముక్క ఉంటుంది, దాని స్వస్తిక్ ఉంటుంది, దాన్ని వేసి గుద్దిన తర్వాత నిలువుగా ఫోల్డ్ మడిచి దాన్ని మళ్ళీ అడ్డంగా మడిచి కరెక్ట్ బ్యాలెట్ బాక్స్లో పెట్టేవాళ్ళం. చాలా ఫీల్ ఉండేదండి ఓటేసినప్పుడు కూడా, ఓకేనా, ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. ఓకే, ఇప్పుడు ఈవీఎంలో ఓటేసిన ఫీల్ ఉండదు, ఆ ఇంకేంచుకున్న ఫీల్ తప్ప. అయితే అలాంటివి పొరపాటున 2 సార్లు గుద్దినా, ఏమన్నా రిగ్గింగ్ చేస్తూ, రౌడీజం ఉండి రిగ్గింగ్ చేస్తూ దాంట్లో ఇంకు పోసినా, నీళ్లు పోసినా, అవన్నీ కూడా చల్లని ఓట్లు. వాటిని చల్లని ఓట్లు అంటారు, అంటే ఇన్వాలిడ్ ఓట్స్. అవి తీసేసిన తర్వాత మిగిలిన ఓట్స్ అన్ని కూడాను కంటెస్టెంట్స్ అందరికి పంచుతారు. ఓకే, ఇప్పుడు ఈ 16,200లో ఎంత ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి? 25% ఇన్వాలిడ్ ఓట్స్, ఓకేనా. చూద్దాం, 4 4 4 16 4 5, ఓకేనా. అంటే ఎంత అయినాయి? 4050 ఓట్స్ ఇన్వాలిడ్. ఇప్పుడు తీసేద్దాం, ఎంత వస్తుంది? 150
12 ఎంత వస్తుంది 12,150 క్లియరా ఇప్పుడు దీంట్లో ఫస్ట్ క్యాండిడేట్కి ఎంత వచ్చినాయి 55% ఓకేనా ఇక సెకండ్ క్యాండిడేట్కి ఎంత రావాలి 45% ఎగ్జాక్ట్లీ అప్పుడు ఎంత వేయాలి ఇంక డైరెక్ట్గా వేసేయచ్చు మనం 12,150 ఇంటూ 45/100 45/100 చూద్దాం ఒకసారి ఇక్కడ డెసిమల్స్ సున్నాలు ముచ్చటంతా తర్వాత చూడొచ్చు ముందు 40 సున్నా ఎంత 45 జీరోస్ 0 45 ఇంటూ 5 ఎంత కంగారు పడద్దు 225 2 వేసి 5 45 ఇంటూ 1 ఎంత 45 ప్లస్ 22 ఎంత 67 నెక్స్ట్ 45 ఇంటూ 2 ఎంత 90 ప్లస్ 6 ఎంత 96 45 ఇంటూ 1 ఎంత 45 ప్లస్ 9 ఎంత 54 ఇప్పుడు ఇక్కడ 2 డెసిమల్స్ పెట్టాలి కదా ఎంత వస్తుంది అప్పుడు సరే ఎంత 5,467.5 ఆడేమన్నాడు దాన్ని రౌండ్ ఫిగర్ చేయి బాబు అన్నాడు అవునా అంటే ఎంత వస్తుంది అప్పుడు 5,468 మరి అర మనిషి ఉన్నాడు కదా సగం మనిషి ఉన్నాడు ఇంతవరకు నిలువుగాను సగం మనిషి ఉన్నాడు కాబట్టి 5,467.5ని అడ్జస్ట్ చేస్తే 5,468 ఓకేనా 5,468 5 ఆప్షన్ ఆన్సర్ ఓకే రైట్ ఒకసారి చూడండి క్వశ్చన్ సొల్యూషన్ చూడండి ఓకేనా డన్నా రైట్ ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చెప్తున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు ప్రిపరేషన్ స్పీడ్గా ఉంటుంది నేను ఇచ్చేది పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ పేపర్ ట్రై చేసిన వాళ్ళకి నీట్గా అర్థమవుతుంది ఒకవేళ సబ్జెక్ట్ అస్సలు టచ్ లేని వాళ్ళు ఉన్నా కానీ నష్టం లేదు కొంచెం 1-2 సార్లు చూస్తే ఖచ్చితంగా బ్రెయిన్కి ఎక్కుతుంది భయపడాల్సిన అవసరం లేదు మీరు అర్థమైందా ఓకే రైట్ ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం షార్ట్ కట్ అని మీకు చెప్పున్నా కదా చెప్తానని చూడండి అన్న ఒకసారి 16,200 ఇంటూ 25% ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఎంత 75%గా ఇందులో ఒకడికి 55% వచ్చింది రెండో వాడికి ఎంత రావాలి 45%గా రెండో వాడికి ఎంత రావాలి 45%గా ఇప్పుడు ఒక్కసారి చూడండి 2 సున్నాలు కొట్టేసేయండి ఓకేనా 25 3s 25 4s ఎంత వస్తుంది 4 4s 16 ఎంత వస్తుంది 4 5s 20 చూసారా ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి తర్వాత 3 తోటి మల్టిప్లై చేయండి ఓకేనా 3 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 5,467.5 దీన్నే అప్రాక్సిమేట్లీ కనుక చేస్తే 5,468 కల్లాస్ ఓకేనా రైట్ ఏం పర్లేదు కళా అసలు భయపడాల్సిన అమ్మా పని లేదమ్మా ఒక్కటి క్యాలిక్యులేషన్ పార్ట్ వస్తే అన్నీ వచ్చేస్తాయి అవే ఇప్పుడు ఈ లెక్కల్లో మీకు అర్థం అవుతుంది కనుక చూస్తుంటే మీకు సమస్య ఎక్కడ వస్తుందంటే లెక్క అర్థం కాక కాదు అర్థమైన లెక్కని చేయలేక ప్రాబ్లం అర్థమైందా మీకు లెక్క అర్థం కాక చేయటంలా అందరు భయపట్టలేదు అర్థమైన లెక్కని చేయలేక భయపడుతున్నారు అందరూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అస్సలు అర్థం కాదు భయమే ఉండదు వాడికి అర్థమై చేయలేకపోతేనే భయం వేస్తుంది అరే అర్థమైంది అయినా కానీ చేయలేకపోతున్నాను రా బాబు అని అంటే చేయగలిగి వాడికి చావు ఉండి
చేయలేకపోవడం. ఎంత ఘోరం, ఎంత దారుణం అది. ఓకేనా? అందుకని అందరూ పానిక్ అయ్యేది, అంతే తప్ప ఇంకేం లేదు. భయపడద్దు. ఆ చేయలేని తనం అనేది ఏంటి అంటే ఏం లేదు, క్యాలిక్యులేషన్ పార్టే. 100% క్యాలిక్యులేషన్ పార్ట్. మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ జాగ్రత్తగా కనుక నేర్చుకునేటట్టయితే సో సింపుల్, భయపడాల్సిన పనే లేదు. ఓకేనా? దీన్ని 1-2 సార్లు చూడండి, కొంచెం స్పీడ్ ఉంటుంది. ఏం చేద్దాం, చిన్నప్పటి నుంచి బండి మీద స్పీడ్ వెళ్తా, కాకపోతే అతివేగం ప్రమాదం అని చెప్పేసి బైక్ అయితే స్లోగా నడుపుతా, క్లాస్ మాత్రం స్పీడ్గా ఉంటుంది. ఏం చేద్దాం చూద్దాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ 111th వన్ చూడండి, చాలా మంచి ఫన్నీ, జాగ్రత్తగా చూడండి లెక్క ఇది. In a class 60 students and 5 teachers, each student got some sweets that are 15% of the total number of students. అబ్బో, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో 15% ఎంత అయితే ఉంటుందో అంత అమౌంట్ ఒక్కొక్కళ్ళు ఇస్తున్నారంట. బాగుందయ్యా. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు నెక్స్ట్, ఏమంటున్నాడు, టీచర్స్, ఈచ్ టీచర్ గాట్ సమ్ స్వీట్స్ దట్ ఆర్ 25% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకేనా? అంటే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ స్టూడెంట్స్ లో ఎగ్జాక్ట్లీ 25% ఒక్కొక్కడు అమౌంట్ వేసుకుంటున్నాడు. ఓకేనా? చూద్దాం. నేను వస్తున్నాను, ఒక్క నిమిషం, అంటే జస్ట్ ఏదైనా రెస్పాన్స్ వచ్చింది ఒక కాల్. ఓకే ఓకే రైట్. ఇప్పుడు నేను పక్కన నీట్గా రాస్తా. ఓకే, రాసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ వెయిట్. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది? 60. టీచర్స్ ఎంతమంది? 5 మెంబర్స్, అంతే కదా. ఈచ్ స్టూడెంట్ ఎంత తీసుకుంటాడంట? ఒక్కొక్క స్టూడెంట్ 15% వాడి దాంట్లో కడుతున్నారంట. వాటి అమౌంట్ ఎంతైతే ఉందో, వాళ్ళ స్ట్రెంత్ ఎంతైతే ఉన్నారో ఆ స్ట్రెంత్ లో 15% నెంబర్ ఎంతైతే వస్తుందో అంత నెంబర్ ఒక్కొక్కడు కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంటే ఈచ్ స్టూడెంట్ కాంట్రిబ్యూట్ ఎంత? 60లో 15%. ఓకే, 15 6 90, పక్కన 0, 900/100 అంటే 9 రూపీస్ ఒక్కొక్కడు స్పాన్సర్ చేస్తున్నాడు. 60 మంది ఎంత స్పాన్సర్ చేస్తారు అప్పుడు? 60 × 9 540. ఇది ఎవరు? స్టూడెంట్స్. అయిపోయింది. ఇప్పుడు టీచర్స్ స్టోరీకి వద్దాం. ఓకే, టీచర్స్ ఎంతమంది పెడుతున్నారంట? ఈచ్ టీచర్ గాట్ సమ్ స్వీట్స్, సారీ అమౌంట్ కాదా, ఓకే స్వీట్స్ ఏవైతే ఏం లేదు. ఈచ్ టీచర్ గాట్ సమ్ స్వీట్స్ దట్ ఆర్ 25% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ స్ట్రెంత్ లో ఎంత ఉన్నారో అందులో 1/4 టీచర్స్ తీసుకుంటున్నారండి, ఒక్కొక్క టీచర్. అంటే టీచర్ ఇప్పుడు ఎంత తీసుకోవాలి ఒక్కొక్కడు? ఈచ్ వన్ ఎంత తీసుకోవాలి? 60లో 25% అంటే 1/4 అంటే ఎంత? 15 తీసుకోవాలి, అంతేగా. ఒక్కొక్కళ్ళు ఎంత తీసుకోవాలి? 15 స్వీట్స్ తీసుకోవాలి. ఎంతమంది ఉన్నారు? 5గురు ఉన్నారు. 15 5 ఎంత? 75. కూడితే ఎంత? 615. ఎంత వస్తుంది? 615 స్వీట్స్ మొత్తం తీసుకుంటారు. ఓకేనా? చూడండి ఒకసారి. హ్యాపీ? ఆన్సర్ 5. డన్నా? జాగ్రత్తగా, ఏం లేదు. లెక్క ఎట్లుంటుందంటే వాడు ఏం చేస్తాడంటే మొత్తం ముళ్ళేస్తాడు. మనం ఒక్కసారి గజిబిజిగా టెన్షన్ వేసుకుని లాగామనుకో ఇంకా రాదు. ప్రశాంతం కూర్చొని చిన్నగా చక్కగా మంచిగా స్మైలింగ్ ఫేస్, ఎప్పుడు మంచిగా స్మైలింగ్ ఫేస్, నీట్గా లా అన్నాం అనుకో, ఒక్క ముడి వచ్చిందనుకో దందని వచ్చేస్తాం, మొత్తం దారం బయటకు వచ్చేస్తాం. సింపుల్. తీసిన తర్వాత ఇంతేనా అంటాం. మనం కూడా చెప్తాం చూడండి, ఇది కూడా రాదా నీకు అంటాం. అర్థమైందా? అందుకే వచ్చినోడు వాగలెక్కువ, రానోడికి రాగాలు ఎక్కువ అనేది. ఓకే, కాబట్టి చేసేవరకే కష్టం, చేసిన తర్వాత అంతకుమించి ఈజీ ఇంకోటి ఉండదు. ఓకే, మనసు పెట్టి చేయండి, వస్తుంది. ఓకేనా? పక్కాగా వస్తుంది. కూల్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం.
చూడండి 300 meters long a train crosses a platform double of its length is 54 seconds అంట. సూపర్. ఏమంటున్నాడంటే 300 meters ట్రైన్ దానికి డబుల్ లెంత్ అంటే 600 మీటర్ల ప్లాట్ఫామ్ ని 54 సెకండ్లు దాటిందంట. అయితే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఓకేనా, చూద్దారి. చూడండి ఒక్కసారి. ట్రైన్ లెంత్ ఎంత? ట్రైన్ లెంత్ ఎంత? 300 meters. ఓకే, అలాగే ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? డబుల్ ద ప్లాట్ఫామ్ లెంత్ అన్నాడు. బ్రిడ్జ్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ ఏదో ఒకటి అనుకుందాం, నష్టమేం లేదు. ఎంత? 600 meters. ఓకేనా, మొత్తం ఎంత? 900 meters. ఎన్ని సెకండ్లు దాటింది? 54 seconds దాటింది. అంటే సెకండ్కి ఎన్ని మీటర్లు వెళ్తున్నది చూడండి. ఇక్కడ 900 900 9 6 54. 100/6 అంటే ఎంత? 50/3 meters per second. దీన్ని ఏం చేయాలి? కిలోమీటర్ పర్ అవర్కి మార్చాలి. అదేనో వాడు అడిగిందో లేదో చూడండి ఒకసారి. రైట్, కిలోమీటర్ పర్ అవర్లోనే అడిగాడు కాబట్టి మనం ఏం చేద్దాం, దాన్ని KMPHలోకి మార్చుకుందాం. KMPHలోకి మార్చాలంటే ఏం చేయాలి? దీన్ని ఇంటూ 18/5. 5 10s are 3 ఎన్ని సార్లు పోతుంది? 6 times. 6 × 10 ఎంత? 60 km/h ట్రైన్ స్పీడ్. బాగానే అవుతుంది. అర్థం అవ్వాలా? ఓకే, మనం ఎందుకు వేసాం ఇది ఎందుకు వేసామంటే ఇది వచ్చేసి డిస్టెన్స్, ఇది వచ్చేసి ఏంటది? టైం. డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటి? స్పీడ్. ఓకే కదా, మనకు కావాల్సిన స్పీడేగా, అందుకని వేసాం. అంటే ఆ వచ్చిన 50/3 అనేది మీటర్ పర్ సెకండ్ స్పీడ్ కాబట్టి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాం. 18/5 వేసాం. సింపుల్. పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు అనొచ్చు 18/5 ఎట్ వస్తుంది సార్, d/t అనేది మాకు తెలియదు కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు d/t అనేది తెలియదు కదా, డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం అనేది ఇవన్నీ మాకు తెలియదు కదా సార్ అని చెప్పంటే, సార్ నన్న ఒక్కొక్క లెక్క కంటే అప్పుడు ఒక్కొక్క చాప్టర్ చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు, కంఫర్టబుల్ ఫీల్ అవ్వండి. చాప్టర్స్ నేర్చుకుంటూ ఇవి కూడా మళ్ళీ వీడియోలో అప్పుడు చూడండి, మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పుడు దీని ఫ్లేవర్ ఏంటనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నేను స్పీడ్గా చెప్పిన కారణం ఏంటంటే మంచి మెథడ్స్, మంచి క్వశ్చన్స్ అతి తక్కువ టైంలో మీకు కవర్ చేద్దాము, ఉన్న టైంలో మ్యాక్సిమం కవర్ చేద్దాం, మీ టైం వేస్ట్ చేయకుండా అనేది నా ఇంటెన్షన్. ఓకేనా, దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, చూడండి. ద రేషియో ఆఫ్ ద లెంత్ టు ద బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్స్ ఈజ్ 7:5. ఇఫ్ ద breadth of the plot is 38 meters less than the length. బ్రెడ్త్ అంతా లెంత్ కన్నా 38 meters తక్కువ అంట. అయితే పెరిమీటర్ ఎంత అన్నాడు. ఇప్పుడు బ్రెడ్త్ ఎంత తక్కువ రేషియో ప్రకారం? ఇది 5, అది 7, అంటే 2 తక్కువ కదా, అంటే 238 కదా, 238 meters సమానం. అంతే కదా, 238 meters సమానం. మామూలుగా ఫార్ములా ఏంటి? పెరిమీటర్ అంటే 2 × l+b. l+b ఎంత ఇక్కడ? 12. 7 + 5 12గా. డబుల్ చేస్తే ఎంత? 24. అవునా, డబుల్ చేస్తే ఎంత? 24. ఇప్పుడు 2 parts ఎంతకి ఈక్వల్? 38 metersకి ఈక్వల్. 2 parts ఎంత? 38 metersకి ఈక్వల్. అయితే 24 parts ఎంత? అయిపోయింది. 38 × 24/2 అంటే 2 ఎన్ని సరిపోతుంది? 12. 12 8 జార్ ఎంత? 96. ఓకే, 12 3 జార్ 48. 48 + 9 57. ఓకేనా, చూడండి ఒకసారి. ఏంటది అట్లా వచ్చింది? 1 సెకండ్ ఉండండి అన్న. సారీ, 576 కాదు, ఒక నిమిషం. 1 సెకండ్. ఇక్కడ ఎంత? 2 parts కదా. ఓకే, రైట్. 2 parts ఎంతకి ఈక్వల్? 38 metersకి ఈక్వల్. ఓకేనా, 2 parts 38 metersకి ఈక్వల్. ఇప్పుడు వాడు ఏమడిగాడు? పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ అంటే ఎంత? 2 × l+b. l+b అంటే ఎంత? 12. 12 × 2 24. రైటే, 24.
96 12 3 36 సారీ రైట్ 12 8 96 నెక్స్ట్ వచ్చి 12 3 ఎంత 36 ప్లస్ 9 ఎంత 45 ఓకేనా 456 మీటర్స్ సారీ అంటే 36 48 వేసా కదా 36 వేసా ఓకేనా డన్నా 14 చూడండి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏం ఉండదు ద కాస్ట్ ఆఫ్ 9 మొబైల్ ఫోన్స్ అండ్ 13 టీవీ సెట్స్ ఈజ్ 1,65,000 ఓకే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 27 మొబైల్స్ అండ్ 13 టీవీ సెట్స్ ఇక్కడ మొబైల్స్ ఏం చేశాడు 9 కాస్త 27 అయింది టీవీలు ఏమైనాయి 13 కాస్త 13 అయింది అంటే ఎంత పెట్టి మల్టిప్లై చేశాడు 3 పెట్టి మల్టిప్లై చేశాడు సింపుల్ 1,65,000 ఇంటూ 3 పెట్టి మల్టిప్లై చేయండి అయిపోయింది ఎంత వస్తుంది అప్పుడు 1,65,000 ఇంటూ 3 ఎంత అప్పుడు 49,500 చూడండి ఒకసారి ఆప్షన్ 1 అయిపోయింది సింపుల్ అంతే ఇంకా ఏం చేయక్కర్లా ఆ రెండింటికి ఇంటూ 3 చేయడు ఇక్కడ ప్రైస్ కూడా సేమ్ ఇంటూ 3 అలాంటివి 3 కావాలి సెట్లు 3 కావాలంటే దీన్ని త్రిబుల్ 3 టైమ్స్ అయిపోయింది ఆన్సర్ ఓకే రైట్ కూల్ 46 okay in a mixture of milk and water and the proportion of water ఏమంటున్నాడు వాటర్ బై వెయిట్ వాస్ 75% 75% వాటర్ ఉంటుందంట 25% మిల్క్ ఉంటుందంట ఇన్ 60 గ్రామ్స్ ఆఫ్ మిక్చర్ అంటే 60 గ్రామ్స్ మిక్చర్లో 15 గ్రామ్స్ వాటర్ యాడ్ చేస్తే ఇంకా అసలే వాటర్ ఇంకా వాటర్ అంట కొట్టు వాట్ వుడ్ బి ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ చూద్దారి 60 గ్రామ్స్లో 75% ఎంత 60 గ్రామ్స్లో 75% అంటే 3 వంతులు ఎంత 45 గ్రాములేగా ఇక్కడ ఆల్రెడీ ఇంకో 15 గ్రాములు కలుపుతున్నాడు అంటే ఎంత 45 ప్లస్ 15 ఎంత 60 గ్రామ్స్ కలుపుతున్నాడు ఇప్పుడు క్వాంటిటీ మొత్తం ఎంత అయింది 60 ప్లస్ 15 గ్రామ్స్ ఎంత జాగ్రత్త చూడండి 60 ప్లస్ 15 గ్రామ్స్ మొత్తం ఎంత 75 గ్రామ్స్కి ఎన్ని లీటర్లు వాటర్ 60 లీటర్స్ వాటర్ ఉంది 65 ఇక్కడ 75 మిక్సర్లో వాటర్ మిల్క్ ఉంటే అందులో వాటర్ ఎంత ఉంది అంటే 60 లీటర్స్ వాటరే ఉంది అది పర్సంటేజ్ ఎంత అంటున్నాడు ఓకే మీకు నీట్గా నేను స్టెప్స్ వేస్తాను తర్వాత చూసుకోవడానికి అర్థమవుతుంది 60 లీటర్స్లో 75% వాటర్ అంట ఓకేనా అంటే ఎంత 3 4 15 45 లీటర్స్ 45 లీటర్స్ వాటరే ఉంది ఇప్పుడు అడిషనల్గా ఎంత కలుపుతున్నాడు అడిషనల్గా 15 లీటర్స్ కలుపుతున్నాడు మొత్తం ఎంత అయింది అప్పుడు 60 లీటర్స్ అయింది ఇప్పుడు ఈ 60 లీటర్స్ ఏమిటిది వాటర్ ఇప్పుడు టోటల్ మిక్సర్ ఎంత అన్న 60 లీటర్లో 60 ఇక్కడ ఆల్రెడీ వాటర్ కలిపాడు 15 మొత్తం ఎంత 75 లీటర్స్ ఈ 75 లీటర్స్లో 60 లీటర్స్ వాటర్ ఎంత పర్సంటేజ్ అంటున్నాడు అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ వేస్తాలే నీట్గా ఉంటుంది 75 లీటర్స్ 100% అయితే 60 లీటర్స్ ఎంత 100 ఇంటూ 60 బై 75 4 3 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 175 ఉంటే 3 4 అదే 150 ఉంటే 2 1 అదే 125 ఉంటే 4 1 175 ఉంటే ఎంత వేయాలి 4 3 ఓకే 3 ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ 20 టైమ్స్ 20 ఇంటూ 4 ఎంత 80 ఆన్సర్ ఎంత 80% వాటర్ ఉంటుంది సారీ ఉంచుతాను రెండు సెకండ్లు కంగారు అవుతుంది ఓకే ఒకటికి 2 సార్లు చూడండి అర్థమైన తర్వాత చాలా బాగుంటాయి కొన్ని మెథడ్స్ ఎప్పుడు అంతే వినంగానే ఎక్కితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి ప్రపంచంలో ఇంకెవడు ఖాళీగా ఉండడు అంతే కదా సింపుల్ లాజిక్ మరి
మనసు పెడితేనే వస్తుంది. ఓకే, రైట్. చూడండి అన్న, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చింది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ వేరియస్ టౌన్ ఇన్ స్టేట్స్ ఓవర్ ద ఇయర్స్. ఓకే, ఇయర్స్ టౌన్స్ ఇచ్చాడు, హారిజాంటల్ ఇయర్స్, వర్టికల్ గానేమో PQRSTUV TU అనేవి టౌన్స్. ఓకే, వాటిలో బిల్డింగ్స్ అంట. ఓకే, ఇప్పుడు చూద్దాం, నంబర్స్ అన్ని ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద స్టేట్ ఇన్ ద ఇయర్ 2008 is approximately what percent of the total number of buildings constructed across the state in the year 2010. 2010కి 2010 సంవత్సరానికి, 2010 సంవత్సరం అంటే ఎక్కడ ఉంది, ఇదిగో మూడోది. 2010 సంవత్సరానికి ఉన్న మొత్తం 2008 సంవత్సరానికి ఉన్న మొత్తం కన్స్ట్రక్షన్స్ లో ఎంత పర్సంటేజ్ అంటే 2010 కన్స్ట్రక్షన్స్ లో ఎంత పర్సంటేజ్ 2008 మొత్తం కన్స్ట్రక్షన్ ఉన్నది అన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే 2010 టోటల్ కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడాలి. అంటే ఏంటి, 16, 10, 13, 20, 15, 45, 1800, 1100, 12, 30 మొత్తం కూడేసి అది 100% అయితే 2008 మొత్తం కూడేసేయండి. ఇది ఎంత అనేయండి. ఓకేనా, అప్రాక్సిమేట్లీ పర్సంటేజ్ వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు అవన్నీ పూర్తి చేస్తే ఒక్క క్వశ్చన్కి దాదాపుగా 10-15 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఓకేనా, అదే బోర్డు మీద అయితే కింద మొత్తం నీట్గా వేసేవాళ్ళు, ఇది సపరేట్గా పక్కన వేసుకొని వేయాలి నెంబర్స్ అన్ని. సో కాబట్టి ప్లీజ్ ఏమనుకోవద్దు, పద్ధతి చెప్పా కాబట్టి మీరు ఫాలో అయిపోండి. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ టౌన్ క్యూ ఓవర్ ద గివెన్ పీరియడ్. ఓకేనా, అంటే టౌన్ క్యూలో మొత్తం ఎన్ని కన్స్ట్రక్షన్స్, హారిజంటల్ మొత్తం కూడా చేయండి. ఏమేంటి, క్యూకి హారిజంటల్ గా ఉన్నవి 1250, 1284, 1320, 1335, 1396, 400, 1400, 1450 మొత్తం కూడా చేయండి. టోటల్ వేసేసేయండి. దట్ ఈస్ ద ఆన్సర్. యా, ఓకే ఓకే, రైట్. ప్రపంచం చాలా పరిగెత్తుతున్నది, మనం అంతకన్నా ఎక్కువ పరిగెత్తితేనే నెంబర్ 1గా గెలుస్తాం. దయచేసి వినండి. ఎస్ ఎస్, నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ buildings constructed town yes in the year 2010 from previous year. ఓకేనా, చూడండి ఇక్కడ ఎస్ కి 2010 కి దాని ముందు ప్రీవియస్ ఇయర్ కి కన్నా ఎంత పెరిగింది అంటున్నాడు. 2010 కి ప్రీవియస్ ఇయర్ ఎంత, 2009 ఎస్ ఎంత ఉన్నాయి, 1750. ఎంత పెరిగింది, 50 పెరిగింది. ఎంత, ఇప్పుడే 1800 అయింది. ఓకేనా, ఎంత పర్సంటేజ్ పెరిగింది అన్నాడు. ఇది మనం నీట్గా వేయచ్చు. అంటే 2009లో ఎంత ఉన్నాయి, 1750. 100% అయితే 50 ఎంత, 100 into 50/1750. 0 క్యాన్సిల్ కొట్టేసేయండి. 5 ఎన్నిసార్లు పోతుంది, 35 times. 5 7s are 5 20s. ఓకేనా, 20/7 అంటే 20లో 7 ఎన్నిసార్లు పోతుంది, 7 2s 14 పోతే ఎంత, 60. 6 ఉంటుంది కదా, 60 అంటే డెసిమల్ పెట్టాం కాబట్టి 60. అప్పుడు ఎంత, 7 ఎన్నిసార్లు పోతుంది, 7 8s are 56. ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. 7 5s are 35. 2.85% అయిపోయింది. 2.85%. ఓకేనా, ఒకసారి మళ్ళీ తర్వాత దాన్ని పాస్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి అన్న, 119. What is the difference between the number of buildings constructed in town T and town U in the year 2013 and the number of buildings constructed in town T and U in the year 2009? Wow. అంటే ఏం లేదు, 2013లో TUకి 2009లో TUకి ఉన్న టోటల్ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. జాగ్రత్త చూడ, ఆ రెండిటికి ఇది TU ఇది TU, ఇది 13 ఇది 9, 2009 చూస్తున్నారు కదా. ఈ టోటల్స్ కి డిఫరెన్స్ ఎంత అన్నాడు. సింపుల్, ఒక్కసారి చూడండి, మీ టేబుల్ మీ కళ్ళ ముందు పెట్టి ఎట్ట సింపుల్ గా చేస్తానా. ఏమన్నాడు, TU అన్నాడు కదా, TU లేనా అందాడు. ఒకసారి మళ్ళీ చూద్దాం, ఒక్క నిమిషం ఉండండి రా నాన్న, రండి. రైట్, TUనే కంది, ఆ TUనే 13 9. ఓకే, చూడండి ఇక్కడ 13 9 ఉంది. ఓకే, చూడండి ఒకసారి, 13 9, 9కి 13కి ఎంత డిఫరెన్స్,
1050 1120 1175 డిఫరెన్స్ ఎంత 1050 1175 డిఫరెన్స్ ఎంత వస్తుంది 125 మనసులో పెట్టుకోండి ఇక్కడ ఎంత 1190 1280 ఎంత డిఫరెన్స్ 90 ఇందాక ఎంత 125 125 90 ఎంత 125 90 ఎంత ఎగ్జాక్ట్లీ 215 ఓకే అంతే ఓకే ఎగ్జాక్ట్లీ లాస్ట్ వన్ సుధారి the number of buildings constructed in town P anta in the year 2012 what percent of total number of constructed town yes in 2013 12 13 లో PS లు 12 13 లో PS లు 12 13 PS ఓకే పిఎస్లు అంటే 12లో పి ఎంత ఉంది 1650 ఉంది 13లో ఎస్ ఎంత ఉంది 1880 ఉంది ఓకేనా ఏమడిగాడు క్వశ్చన్ ఏమడిగాడు చూడండి ఒకసారి ద నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ టౌన్ పి ఇన్ ద ఇయర్ 2012 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ టౌన్ ఎస్ ఇన్ 2013లో ఎస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్తో పోల్చుకుంటే అందులో 2012లో పీ కన్స్ట్రక్షన్స్ ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు అంటే 1880లో 1880లో 1650 ఎంత 1880లో 1650 ఎంత చూద్దాం ఒకసారి మరి తీసేద్దాం దీని ముందు కదా అంటే ఇప్పుడు ఎంత 1880 100% అయితే 1650 ఎంత 100 ఇంటూ 1650/1880 ఓకే 0 తీసేయండి ఇక్కడ ఎంత వస్తుంది 94 50 నెక్స్ట్ మళ్ళీ 47 కూడా పోతుందిగా ఓకే 47 ఎంత 25 ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా 25 ఇంటూ 165/47 ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటూ వెళ్దాం 25 ఇంటూ ఇక్కడ అసలు అంత కూడా అక్కర్లా 25 ఇంటూ 16 ఎంత 4000 400 కదా పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి 4000 25 ఇంటూ 5 ఎంత 125 అప్పుడు ఎంత 4125 165 into 25 is equal to 4125 సింపుల్ గా వేసేయచ్చు ఇప్పుడు డివైడెడ్ బై 47 చూడండి ఇక్కడ 4125 ని సిగ్గు లేకుండా లాస్ట్ టైం ఉంటే చేయాల్సిన మెథడ్ ఇది టైం ఉంటే చేయాల్సింది ఎందుకంటే దీనిలో అప్రాక్సిమేట్లీ రౌండ్ ఫిగర్లో వేయడానికి ఛాన్స్ ఉండదు కంగారు పడకండి అర్థమైందా ఓకే చూడండి ఇక్కడ 47 ఎన్నిసార్లు పోతుంది 47 వచ్చేసి 9 అయితే పోదు 47 9 అనుకో 9 7 63 9 9 4 36 42 పోదు కాబట్టి 47 8 7 ఎంత 56 8 4 32 32 ప్లస్ 5 37 ఓకేనా 8 ఎంత 376 ఎంత వస్తుంది 6 ఇక్కడ 10 లోంచి 7 పోతే 3 5 ఓకే ఇప్పుడు 47 మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది 376 అంటే 8 అంటే 47 7 టైమ్స్ పోతుంది ఎందుకంటే 376 తక్కువ ఉంది కదా ఇంకొంచెం తక్కువ నెంబర్ 7 7 49 7 4 28 32 ఓకే అంటే 7 329 ఎంత వస్తుంది అప్పుడు 15 లోంచి 9 పోతే 6 5 లోంచి 2 పోతే 3 ఓకేనా డెసిమల్ పెడితే 360 అంటే ఎన్నిసార్లు పోతుంది మళ్ళా డెసిమల్ పెట్టాము 7 టైమ్స్ అప్పుడు ఎంత వస్తుంది 329 ఎంత వస్తుంది అప్పుడు 1 5 లోంచి 3 పోతే 5 లోంచి 2 పోతే ఎంత 3 0 ఆన్సర్ చూసుకోండి ఒకసారి 87.7 ఏదైతే ఉందో అదే ఒక్కసారి మీ ముందుకు డిస్ప్లే చేస్తాను ఆన్సర్ $87.76 ఆన్సర్ ఏంటి 4th one
is the option. Fourth option is the answer. ఓకేనా? ఎట్టుంది? ఇది పేపర్ అంటే మనం చేసే పద్ధతి, చేయించేది కొంచెం కూర్చొని ప్రాక్టీస్. మీరు దయచేసి చెప్తున్నా 1-2 సార్లు వీడియోని చూస్తే మీకు పర్ఫెక్ట్గా మంచి క్యాలిక్యులేషన్ డెవలప్ అవుతుంది. నేను వెళ్ళే ఏ మెథడ్ అయితే ఉంటుందో ఆ వేలో మీరు ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకా వెళ్ళగలరు ప్రాక్టీస్ మీద. ఓకే, అదే మెథడ్లో వెళ్ళాలి, అదే దోవలో వెళ్ళాలి. అదే దోవలో వెళ్తే ఉద్యోగం వస్తుంది. దూరంగా పెద్ద బిల్డింగ్ కనబడుతుంది, ఉద్యోగం బిల్డింగ్. అర్థమైందా? నేను చెప్పిన రూటు అదే రూటు. ఏ రూట్ అయినా ఎవరు చెప్పిన రూటుని నమ్మకండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది ఎలాంటిది అంటే మీ నోట్లో మంచినీళ్ళు పోస్తే అది తాగాల్సిన గుటకేయాల్సింది మీరు. అది కూడా నేను చేయిస్తానంటే అబద్ధం, పచ్చబద్ధం. అది అంటే మీరు చేయాలి, కొన్ని కాదు, చాలా మీరు చేయాలి. 70%, 30% మేము అందించగలం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. హ్యావ్ ఎ నైస్ డే. నమస్తే. సాక్షి వాళ్ళకు కూడా, సాక్షి ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి నమస్తే. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మీ సుబ్రహ్మణ్యం సార్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.